హలో అండి, నమస్తే. ఇది సండే రోజు ఉదయాన్నే నిద్రలేచేటప్పటికి మా ఇంటి ముందు మందార పువ్వులు చూడండి ఎలా పూసినాయో. ఇవి బకెట్లోనే పెట్టుకున్నాను. అసలు ఉదయాన్నే 6:30 కల్లా సూర్యుడు ఎలా వస్తున్నాడోనండి. ఎండ దూసుకొని వస్తుంది లేచేటప్పటికే. ఇవి వచ్చేసి ఇంటి ముందు ఉన్న మొక్కలండి. ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉంటే అందులో పెట్టుకున్నాను. ఇలా ఉదయాన్నే లేచి గ్రీనరీ చూస్తే మైండ్కి చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇంకా కొన్ని మొక్కలు అయితే పోయినాయండి. ఇవి వచ్చేసారా బెండ మొక్కలు, బెండకాయలు కూడా కాస్తున్నాయి. ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా వంగ మొక్కలు అటువంటి కొన్ని తెచ్చి పెట్టుకోవాలి. కూరగాయల మొక్కలు కొంచెమే ప్లేస్ ఉంది అయినా సరిపోతాయి. ఇవి మిరప మొక్కలు కొంచెం ప్లేస్లోనే. ఇదేమో కాకరపాదండి, మన ఎండలకు ఎండిపోయింది, మళ్ళీ ఎగురు పెట్టింది. చూడండి ఉదయాన్నే నీళ్లు చల్లి ఇలా ముగ్గేసుకున్నాను. ఇంటి ముందు ముగ్గేసుకొని లోపలికి వచ్చేటప్పటికే ఎండ అయితే బాగా వచ్చేసింది. ఎల్నినో ఎఫెక్ట్ ఏమో కానీ అప్పటికప్పటికే వర్షాలు, అప్పటికప్పటికే ఎండలు. ఇంకా లోపలికి వచ్చేసి టీ పెట్టుకుందామని చూశానండి. ఇగో పాలు పెరుగు ఉదయాన్నే మా వారైతే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. వీటిని తీసుకెళ్ళి టీ పెట్టుకొని తాగాలి. ముందైతే పాల ప్యాకెట్లు అయితే మేమే వెళ్ళి తెచ్చుకుంటామండి, వేయించుకోము. చూడండి అస్సలు సూర్యుడు 6:30 ఎలా వచ్చేసాడు. తర్వాత ఇది వచ్చేసి టెంకాయ చెప్పుని కాలుస్తున్నానండి గ్యాస్ మీద పెట్టి. ఎందుకో గెస్ చేస్తారా? ఎందుకంటే సాంబ్రాణి వేద్దామని ఇలా చేస్తున్నాను. ప్రతి శుక్రవారం కానీ, ఆదివారం కానీ, మంగళవారం కానీ ఇంట్లో సాంబ్రాణి వేసుకుంటే మనకి నెగిటివిటీ అనేది పోతుంది. ఇంతకు ముందు రోజుల్లో మనకి పొయ్యిలు నిప్పు ఉండేది కాబట్టి వాటిలో వేసేవాళ్ళము. ఇప్పుడు అలా కుదరదు కాదండి. అందుకని గ్యాస్ మీద ఇలా కొబ్బరి చెప్పులు ఇంట్లో ఉంచుకొని వేస్తాను. ఇంకో పక్కేమో చట్నీకి వేరుశనగపప్పు వేయించి పెట్టుకున్నాను. ఇలా కాల్చుకున్న తర్వాత ఒక గరిటె లాంటి దాంట్లో తీసుకొని ఉంటే నిప్పు అనేది మనకి రెడీ అవుతుంది కదండి. తర్వాత మనం సాంబ్రాణి బయట షాప్లో అమ్ముతారు కదా, గడ్డ సాంబ్రాణి, దాన్ని తీసుకొచ్చుకొని దంచుకొని పౌడర్ చేసుకొని ఇలా ఒక డబ్బాలో పెట్టుకుంటాను. ఇలా మనకు కావాల్సినప్పుడు కొంచెం వేసిన పొగ చూడండి ఎలా వస్తుందో. ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది. ఈలోపు మా పాప కూడా తలస్నానం చేసి వచ్చింది కదండి. బయట వాతావరణం వలన ఏమో అందరికీ జలుబులు, దగ్గులు, ఇంట్లో జ్వరాలు ఉన్నాయి. అందుకని తనకు కూడా జుట్టు ఆరుతుంది కదని కొంచెం సాంబ్రాణి పొగ వేశాను. ఇంకా క్లైమేట్ మారుతుంది కదండి, వర్షాకాలం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా అందరికీ జలుబులు, దగ్గులు కామన్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాటర్ కూడా ఏమంటే అవి తాగకుండా. నా వాయిస్ కూడా చూడండి జలుబు చేసింది, డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. ఇంక ఇలా సాంబ్రాణి వేసుకున్న తర్వాత మధ్యాహ్నం లంచ్కి అనేది ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. ఈరోజు లంచ్ అయితే మటన్ కర్రీ అండి. మటన్ తీసుకొచ్చారు. మటను, టమాటా రసము, అంతేనండి. అరకిలో మటన్ వచ్చేసి 500 అంటండి. అంటే కిలో వచ్చేసి 1000 రూపాయలు ఉంది. మేము ఎవ్రీ వీక్ తెచ్చుకోకపోయినా ఎప్పుడైనా ఒకసారి ఇలా తెచ్చుకుంటాము. ప్రతి సండే అయితే ఏం తెచ్చుకోవాలండి, చికెన్ అయితే తీసుకొస్తాము. లంచ్ చేసి మధ్యాహ్నం 1-1:30కి బయటకు వచ్చేటప్పటికి మళ్ళీ వర్షం పడుతుందండి. అసలు అప్పటికే వర్షము, అప్పుడే ఎండ. అది ఎక్కువ పడుతుందంటే పడదు, జస్ట్ అలా ఇంటి ముందు నీళ్ళతో కల్లాపు చల్లి వెళ్ళిపోతుంది. మళ్ళా ఎండ వస్తుంది. కొద్దిసేపు అలా బయట కూర్చొని వర్షాన్ని, చల్లగాలికి వర్షాన్ని చూస్తూ కూర్చున్నాము. చూడండి చెయ్యి కూడా పూర్తిగా తడవట్లేదు, జస్ట్ తుప్పర్లు పడుతున్నాయి అంతే. ఇంకా వర్షం తగ్గినాక కొద్దిసేపు ఆగినాక వాకింగ్కి వెళ్ళామండి బయట సాయంత్రం పూట. మా ఏరియాలో అయితే కొత్తగా ఐస్ క్రీమ్ పార్లర్ ఒకటి పెట్టారండి. అక్కడ లోపలికి వెళ్ళి చూస్తే ఐస్లు చాలా రేట్లు ఉన్నాయి. ఇంకా వెళ్ళాం కదా అని చెప్పి ఒక ఐస్ తీసుకున్నాము. ఒకటి వచ్చేసి 50 రూపీస్ అంట. ఇంకా వెళ్ళినందుకు కాబట్టి తీసుకున్నాం, కానీ విడిగా అయితే అంత పెట్టి కొనము. మా చిన్నప్పుడైతే ఏ ఐస్లు 5 రూపాయలకి, 2 రూపాయలకి వచ్చాయి. సేమియా ఐస్లు, పాల ఐస్లు అని. ఏం చేస్తాం, అన్నీ పెరిగిపోయినాయి. ఇంకేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.